బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 టికెట్లు ఇడ్లీలంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. పుష్ప 2 సినిమా టికెట్ ధరలపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందానికి ఆర్జీవీ అండగా నిలిచారు. ఈ సందర్భంగా టికెట్ల రేట్ల పెంపుపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ సుబ్బారావు అతని హోటల్ ఇడ్లీ విక్రయం అనే కథను వివరించారు. సుబ్బారావు ఓ ఇడ్లీ హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీను 1000గా పెట్టాడని, సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతా హోటల్ ఇడ్లీల కంటే గొప్పవని నమ్ముతున్నాడని తెలిపారు. కానీ కస్టమర్కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే సుబ్బారావు హోటల్కు వెళ్లడన్నారు. దీంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవ్వరూ కాదని ఆర్జీవీ స్పష్టం చేశారు. అలాగే సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని, ఎవరైనా ఏడిస్తే అది 7 స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనం అవుతుందని రామ్ గోపాల్ వర్మ ఎద్దేవా చేశారు. ఒకవేళ 7 స్టార్ హోటల్లో అంబియన్స్ కు ధర చెల్లిస్తున్నామని వాదిస్తే పుష్ప 2 విషయంలో ఆ 7 స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాయే అని ఆర్జీవీ చెప్పారు. డెమోక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుందన్న ఆర్జీవీ అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయని, ప్రజాసేవ కోసం కాదన్నారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్ బట్టలపై ఎడమనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటికన్నా ఎక్కువ అవసరమా అంటూ ప్రశ్నించారు. ఈ మూడింటికి బ్రాండింగ్ ఉన్నప్పుడు, నిత్యావసరాల ధరల ఆకాశాన్ని తాకుతున్నప్పుడు ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకు పెట్టిన రేట్లు కూడా తక్కువే అని వివరించారు. అలా అనుకుని ఎవరైనా సినిమా చూడడం మానేయొచ్చని, లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చని హితవు పలికారు. సుబ్బారావు హోటల్ విషయానికి వస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయిందన్నారు. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు హోటల్లో కూర్చునే చోటు దొరకడం లేదని, అన్ని సీట్లు బుక్ అయిపోయాయని చెబుతూ పుష్ప 2 టికెట్ల రేట్ల పెంపు విషయంలో తన స్టైల్లో ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇక ఆర్జీవీ పోస్ట్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఈ రోజు సాయంత్రం అంటే నైట్ 9:30కి రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప సినిమా పైన ఆర్జీవీ సంచలనం ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ టికెట్ రేట్ల పైన బాగా కొంత విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే అలా విమర్శిస్తున్న వాళ్ళకి కౌంటర్ గా ఆర్జీవీ ఒక పెద్ద ట్వీట్ చేయడమే జరిగింది. అంటే అల్లు అర్జున్కి సపోర్ట్ గానే ఆయన ఈ ట్వీట్ చేయడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. అంటే నేను ఒక ఇడ్లీ ఒక స్టోరీ కూడా చెప్పడం జరిగింది అని చెప్పవచ్చు. అంటే మీకు నిత్యావసరం వస్తువులాగా సినిమాను భావిస్తే ఇది కూడా ఇంకా ఎక్కువ టికెట్ రేట్లు లాగానే పెంచుకోవాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇది దానికి బడ్జెట్ కు తగ్గ విధంగా ఉంది కాబట్టి ఈ సినిమాని ఆ విధంగా చూడాలి, చూసే వాళ్ళు చూడొచ్చు, లేకపోతే ఇష్టం లేని వాళ్ళు మానేయొచ్చు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్జీవీ అల్లు అర్జున్ కి చాలా సపోర్టెడ్ గా సినిమా టికెట్ల పెంపుకు ఆయన సపోర్ట్ చేయటం మాత్రం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అందరూ కూడా హర్షిస్తున్నారని కూడా చెప్పవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.